భారతీయులు సిద్ధంగా ఉండాలి. పెట్రోల్, గ్యాస్ సరఫరాపై ప్రభావం ప్రధాని మోడీ కీలక హెచ్చరిక. అసలు ఈ విషయాలన్నీ మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకు అంత ప్రభావం గ్యాస్, అదేవిధంగా పెట్రోల్, డీజిల్‌పై ఎందుకలా పడుతుందో పాయింట్ టు పాయింట్ ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ ఉద్రిక్తతలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా భారత్‌పై కూడా దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. సో, మంగళవారం రాజ్యసభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా భారతీయులందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. సో, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఈ ఘర్షణలు ఇప్పటికే 3 వారాలు దాటాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్ అతలాకుతలం అవుతుందని ప్రధాని పేర్కొన్నారన్నమాట. సో, ముఖ్యంగా భారత్‌కు ఈ పరిస్థితి ఎందుకు ఆందోళనకరంగా మారిందంటే, ఇరాన్ సైన్యం కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో సముద్ర మార్గంలో వాణిజ్యం నిలిచిపోయింది. దీనివల్ల పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతుందన్నమాట. ఈ ప్రాంతంలో ప్రయాణిస్తున్న అనేక నౌకలు నిలిచిపోయాయి. వాటిలో పెద్ద సంఖ్యలో భారతీయ సిబ్బంది కూడా ఉన్నారు. సో, పశ్చిమాసియాలో దేశాల్లో సుమారు 1,00,00,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. వారి రక్షణ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అతి పెద్ద సవాలుగా మారిందన్నమాట. సో, యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని మోదీ వివరించారు. మేము గల్ఫ్ దేశాలు, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. చర్చలు, దౌత్యం ద్వారానే శాంతిని పునరుద్ధరించాలని భారత్ బలంగా నమ్ముతోంది అని ప్రధాని స్పష్టం చేశారు. పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన ఖండించారు. సో, మానవత్వానికి నష్టం కలిగించే ఏ చర్య కూడా ఎవరికీ మేలు చేయదని ఆయన గుర్తు చేశారన్నమాట. సో, ఈ విధంగా అయితే పెట్రోల్, గ్యాస్ ఈట్లి మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. పెట్రోల్ అయితే ప్రెజెంట్ చాలా రాష్ట్రాల్లో అయితే కొరత ఏర్పడింది. దానివల్ల చాలా పెట్రోల్ బంకులన్నీ కూడా మూతవేశారు. పెట్రోల్ చాలా ప్లేసులు అయితే దొరకడం లేదు. చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. సో, ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఎక్కువ శాతం బయట తిరగకుండా అవసరం నిమిత్తమే వెహికల్ ఏసుకెళ్ళడం మంచిది. ఎక్కువ సార్లు మీరు వెహికల్ మీద తిరగడం వల్ల పెట్రోల్ అయిపోతుంది. పెట్రోల్ కొరతుంది కాబట్టి మొత్తానికి మీకు పెట్రోల్ దొరికే అవకాశమే ఉండదు. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.